నమో నమః శంకర పార్వతీభ్యాం. దానభోగ వివర్జిత సో అక్షయం నరకం వ్రజేతు. అక్షయం నరకం గమనించండి. అక్షయం నరకం అంటే మళ్ళీ అందులోంచి బయటపడ్డాం, ఇక అంతే, శాశ్వతం, శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం అని చదువుతారు పురోహితులు. వీడికి శాశ్వత నరకలోక నివాస సిద్ధ్యర్థం అయిపోయినట్టే, ఇక మళ్ళీ అందులోంచి బయటపడే సమస్య లేదు. అందుకని అక్షయ నరకాలు భయంకరమైనవి మనం పొందకుండా ఉండాలంటే ఉండవలసిన విధానం అది. ఇప్పుడు ఆశ్చర్యకరంగా చిట్ట చివరి ప్రశ్నలు, 4 ప్రశ్నలు ఏకదాటిగా అడుగుతున్నా. కో మోదతే కిమాశ్చర్యం కఃపంథాః కాచ వార్తిక వదమే చతుర ప్రశ్నాన్ మృతా జీవంతు బాంధవాః. తెరదీశాడు సస్పెన్స్కి యక్షుడు, థ్రిల్లింగ్ ఉత్కంఠక తెరదీశాడు. ఇప్పుడు నేను అడిగిన 4 ప్రశ్నలకు జవాబులు చెబితే మృతా జీవంతు బాంధవాః, నీ తమ్ముళ్ళని నేను బతికిస్తా. ఇది ఒక ఆశాదీపం. యక్షుడు ఏమన్నాడు? మృతా జీవంతు బాంధవాక. బాంధవాక అంటే బహువచనం, ఏకవచనం కాదు. ఇక్కడ ఉన్న బంధువులు ఎవరండి? తమ్ముళ్ళు. అంటే అందరినీ బతికిస్తానని చెబుతున్నాడు. యక్షుడైనా మాట తప్పుతాడు కానీ ధర్మరాజు మాట తప్పడు. ధర్మరాజు గొప్పతనం అది. కో మోదతే, ఎవరు ఎప్పుడు ఆనందంగా ఉంటారు. కః పంథాః, ఏది మనిషి నడవాల్సిన ధర్మ మార్గం ఏది, మనిషి అనుసరించాల్సిన మార్గం ఏది, ఎవరు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. కాచ వార్తిక, ఏది ఆశ్చర్యకరమైన వార్త. కిమాశ్చర్యం, ప్రపంచంలోనే ఆశ్చర్యకరమైన విషయం ఏది, ఎవరు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. కో మోదతే కః పంథాః, మనిషి అనుసరించవలసిన మార్గం ఏది, ఒక్క ముక్కలో చెప్పు. కాచ వార్తిక, ఏది నిజమైన వార్త లోకంలో. అలాగే చిట్ట చివరి ప్రశ్న, ధర్మరాజా ఆశ్చర్యకరమైన జవాబులు చెబుతున్నావయ్యా, అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏది లోకంలో అన్నాడు. కో మోదతే అంటే ఏం చెప్పాడో తెలుసా? ఎవరు నిజంగా ఆనందంగా ఉంటారంటే పంచమేఘని షష్ఠేవ శాఖే పచతి స్వే గృహే అనృణీచ అప్రవాసీచ సవారిచర మోదతే. అనృణీచ, అప్పు లేకుండా, అప్రవాసీచ, తరచు ఆ ఊరు ఈ ఊరు వెళ్ళి సంపాదించాల్సిన అవసరం లేకుండా, స్వగృహే, తన ఇంట్లో తానుండి, శాకం పచతి, చారు అన్నం తినేవాడి కంటే ఆనందంగా ఉండేవాడు ప్రపంచంలో లేడు అన్నాడు. కః పంథాః, ఏది నిజంగా మనిషి అనుసరించాల్సిన మార్గం. ఎందుకంటే ధర్మ సందేహం ఇది. ఈ పని చేయాలా, ఆ పని చేయాలా, ఆ గురువుగారు ఎలా చెప్పారు, ఈ గురువుగారు ఎలా చెప్పారు, ఇద్దరు మంచి వాళ్ళే, ఏం చెయ్యాలి, ఇవి రకరకాలండి. విషయం ఏకము సత్ విప్రా బహుదా వదంతి. పరబ్రహ్మ పదార్థాన్ని గురించి కూడా అందరూ ఒకేలా చెప్పలేదు. ఒకరు దాన్ని శ్రీమన్నారాయణమూర్తి అన్నారు, ఒకరు దాన్ని శ్రీశైల మల్లేశ్వర స్వామి అన్నారు, ఒకరు పరబ్రహ్మ అన్నారు వేదాంతులు, శైవులు శివుడు అన్నారు, వైష్ణవులు విష్ణువు అన్నారు, శాక్తేయులు అది ఏమీ లేదండి అంతా మా శక్తి స్వరూపమే, మా అమ్మవారే అన్నారు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసేవాళ్ళు మా షణ్ముఖ స్వామి సృష్టికి మూలం అండి అన్నారు. గణపతి ఆరాధన చేసేవాళ్ళు గణపతి లేకుండా ప్రపంచం ఏమిటన్నారు. దానికి ధర్మరాజు చెబుతున్నాడు, తర్కో అప్రతిష్టక శృతయో విభిన్నాక నైకో ఋషికి యస్య మతం ప్రమాణం ధర్మస్య తత్వం నిహితం గుహాయాం, ధర్మస్య తత్వం నిహితం గుహాయాం, మహాజనో ఏన గతస్స పంథాః, మహాజనో ఏన గతస్స పంథాః. జీవితంలో అనుసరించాల్సిన మార్గమేది, పూజించవలసిన దేవుడెవరు, అనుసరించాల్సిన ధర్మమేది, ఇలాంటి సందేహాలు బుర్రని పీడిస్తే తర్కగా అప్రతిష్టక, ఎంత తర్కించినా నిలబడదు. అన్నిటికీ దాని సమాధానాలు ఉంటాయి. ఎవరిని సమర్థించుకుంటూ దేన్ని సమర్థించుకుంటూ దాని కారణాలు దానికి ఉంటాయి, నువ్వు కాదనలేవు. పైగా చాలామంది లోకంలో సత్యాన్ని వాక్చాతుర్యం కారణంగా పక్కదారి పట్టిస్తారు. సత్యం ఏమిటో వారికి తెలుసు, కానీ దాన్ని వాక్చాతుర్యం కారణంగా పక్కదారి పట్టిస్తారు. ఆ చాతుర్యంలో పడిపోతాం మనం. మాటల మాయాజాలంలో శంకరాచార్య చెబుతారు వివేక చూడమండ, వాగ్వైఖరి శబ్దఝరి శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం వైదుష్యం విదుషాం తద్వద్భుక్తయే నచ ముక్తయే. అనర్గళంగా మాట్లాడడం వాగ్వైఖరి. ఇవాళ అదో పెద్ద పాయింట్. ఏమి చెప్పిందంతా ఊరికే పనికిమాలిన విషయమైనా పర్వాలా, అబ్బా ఆగకుండా మాట్లాడారండి, ఆగకుండా టేప్ రికార్డులు కూడా మాట్లాడుతుంది. ఇదంతా పండితులు వాళ్ళ వైభవాలు పెంచుకోవడానికి వాళ్ళ గొప్పల కోసం చెప్పుకుంటున్నారు తప్పితే ముక్తి కలిగించే విషయం కాదు. తర్కం అప్రతిష్టక అంటే తర్కం నిలబడదు. శృతయో విభిన్నాక, వేదములు శాస్త్రములు పురాణములు చూద్దామన్నా వేదములు మనకు అర్థం కావు,
శాస్త్రములు నిగూఢంగా ఉంటాయి. కొన్ని పురాణాలు చూద్దామన్నా పద్మపురాణం బ్రహ్మదేవుడు ఉంటుంది, లింగ పురాణం శివుడే గొప్ప ఉంటుంది, విష్ణు పురాణం విష్ణువుని మించిన వాళ్ళు ఏడుంటుంది, స్కాంద పురాణం మొత్తం కుమారస్వామి అంటుంది, గరుడ పురాణం మొత్తం మళ్ళీ విష్ణువు ఉంటుంది. ఎవరిని నమ్మాలండి? దేవీ భాగవతం సర్వం అమ్మవారే అంటుంది. శృతజం విభిన్నంగా వేదశాస్త్ర పురాణాలు కూడా భిన్న భిన్నంగా ఉన్నాయి. నైకో ఋషికి పోని ఋషుల మతాన్ని అనుసరిద్దామంటే విశ్వామిత్రుడు మార్గం వేరే, వశిష్ఠుని మార్గం వేరే, గౌతముని మార్గం వేరే, జమదగ్ని మార్గం వేరే. ఏ మార్గాన్ని మీరు అనుసరిస్తారు? యస్య మతం ప్రమాణం, ఎవరి మతాన్ని అనుసరిస్తారు మీరు? అందుకని ఏం చేయాలండి? ధర్మశ్చతత్వం నిహితం గుహాయాం. అసలు ధర్మవేది అనేది గుహలో ఉందయ్యా, నన్ను ఏం చేయమంటావు అన్నాడు ధర్మరాజు కూడా. ఆయన కూడా చెప్పలేకపోతున్న ప్రశ్న. ధర్మసత్వం గుహలో ఉంది, అంతర్గుహలో. అది గుండె గుహ, అందులోకి వెళ్ళాలి. అందులోకి వెళితే అంతా శివమయమని నీకు అర్థం అవుతుంది. అప్పుడు మహాజనో ఏనగతస్స పంథాక, నువ్వు నమ్మినటువంటి జనుడు గురువు ఎవరిని నువ్వు నమ్ముతావో ఆ మార్గంలో వెళ్ళిపో. ఇక ఊరికే విమర్శలు వద్దు, ఏమొద్దు, ఇంకొకరిని నువ్వు విమర్శించద్దు. నేను ఆయన నమ్ముకున్నానండి, నాకు ఆయన మాటలు నచ్చాయండి, నేను అలాగే చేసుకుంటూ వెళుతున్నా, అంతే. మహాజనో ఏనగతస్స పంథాక, మంచి చెడ్డ ఏదైనా ఉంటే ఆయన చూసుకుంటాడు. గురువు అనే మాట అక్కడే వచ్చింది. అది ఎవరో ఒకరిని నమ్ముకోకపోతే ఎలాగండి? అలాగే దేవుళ్ళలో కూడా మీరు శివుణ్ణి నమ్మారు, అంతకంటే నమ్మదగిన వాడు ఎవడున్నాడు? ఇప్పుడు కిమాశ్చర్యం అలాగే కాచ వార్తిక, ఇన్ని రకాల వార్తలు పత్రికల్లో వస్తున్నాయి. ఇన్ని రకాల వార్తలు మనకి ఎలక్ట్రానిక్ మీడియా వారు చూపిస్తున్నారు. కానీ గొప్ప వార్త ఏమిటి అని యక్షుడు ధర్మరాజును అడిగితే ఆయన చెప్పాడు గొప్ప వార్త ఏమిటి. అస్మిన్ మహామోహమయే కటాకే సూర్యేందునా రాత్రి దివేంధనేన మాసర్తు దర్వీ పరిఘట్టనేన భూతాని కాల పచతీతి వార్త. ఇంతకంటే గొప్ప వార్త ఏముందండి? చదవదగింది, తెలుసుకోదగింది. యక్ష మహానుభావ, అస్మిన్ మకామోఘమయే కటాకే, ఈ ప్రపంచమంతా పులుసు గంగాలంట. సరిగ్గా కొన్ని వందల మంది కోసం వంట వండినప్పుడు ఇదివరకు వంట బ్రాహ్మణ గాడిపోయి తవ్వి పులుసు గంగాళం పెట్టేవారు, పెద్ద గుండిగా. ఆ గుండిగలో పులుసు కాచేవారు గుమ్మడికాయ ముక్కలేసి. అలాంటిది సరిగ్గా దాంతో పోలుస్తున్నాడు ధర్మరాజు. ఈ ప్రపంచం మొత్తాన్ని, మన ఒక్కడి జీవితం కాదు, ఈ ప్రపంచం మొత్తాన్ని, ఈ భూమండలం మీద ఉండే సమస్త చరాచర జీవరాశులు, 84 లక్షల జీవరాశులు ఇంటూ ఒక్కో జీవరాశి సంఖ్య, వీటన్నింటినీ భగవంతుడు ఆ పులుసు గంగాళం లాంటి దాంట్లో వేసి గుమ్మడికాయ మొక్కలు, ఆనపకాయ మొక్కలు, వంకాయ మొక్కలు, మొలక్కాళ్ళు, బెండకాయలు వేసి మొత్తం గరిటెట్టి తిప్పేసినట్టుగా మొత్తం తిప్పేస్తున్నాడు. ఇంతకంటే ఏమైనా గొప్ప వార్త ఏదైనా ఉందా ప్రపంచంలో అన్నాడు. ఇది వార్త. మరి తిప్పడానికి తెడ్డు ఉండాలిగా. తెడ్డు ఏమిట? మాసర్తు దర్వీ పరిఘట్టనేన, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు, అయనాలు, సంవత్సరాలు, ఇది తిప్పడం కాలం అన్నమాట. రోజులు గడిచిపోతున్నాయిగా. రోజులు, నెలలు, మాసాలు, పక్షాలు, వారాలు, సంవత్సరాలు అనేటువంటి పెద్ద గరిటితో మాస ఋతు దర్వీ పరిఘట్టనేన, దర్వి అంటే గరిటి, భూతాని కాల పచతీతి వార్త అస్మిన్ మహామోహమయే కటాకే. మరి ఇంకోటి అర్థం వస్తుంది. పురుషు బాగానే ఉంది, ప్రపంచం అంతా పురుషు గంగాళం అన్నారు, చరాచర జీవరాశులన్నీ పురుషు మొక్కలు అన్నారు, తిప్పడానికి ఉపయోగించే తెడ్డేమో రోజులు, వారాలు, పక్షాలు, మాసాలు, సంవత్సరాలు అన్నారు. కింద అగ్ని ఉండాలి కదండి, నిప్పు లేనిదే మరి మంట లేని పొయ్యి లేనిదే ఇది ఉడకదు కదా, అది పెట్టాడు. సూర్యేందున రాత్రి దివేంధనేన, ఒకడు సూర్యుడు, రాత్రి అగ్ని, ఈ రెండింటినీ మంట పెడుతున్నట్టు కింద. సరిగ్గా వేదం చెబుతున్న మాట, సాయంత్రం అయ్యేసరికి సూర్యకాంతి మొత్తం అగ్నిలో ప్రవేశిస్తుంది. సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనే 3 తేజస్సులతో పెద్ద ప్రపంచం అనే పురుషు గంగాళం పెట్టి అందులో చరాచర జీవరాశుల్ని ముక్కల కింద వేసేసి శుభ్రంగా రోజులు, మాసాలు, సంవత్సరాలనే గరిటె పెట్టి మహాపురుషుడైనటువంటి భగవంతుడు కాలస్వరూపుడు తిప్పేస్తున్నాడయా. ఇంతకంటే వార్త ఏదైనా ఉందా అన్నాడు. ఇది ఆశ్చర్యకరమైన వార్త కాదండి. ఇప్పుడు చెబుతున్నాడు కిమా ఆశ్చర్యం, అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏది? చిట్ట చివరి ప్రశ్న. ధర్మరాజా, అన్నింటికీ ఆశ్చర్యకరమైన జవాబులు చెప్పావయ్యా, అంచేతను అడుగుతున్నాను, ఆశ్చర్యకరమైన విషయం ఏదో చెప్పవయ్యా అంటే
అహన్యగని భూతాని గచ్చంతీహ యమాలయం శేషాస్థావరమిచ్చంతి కిమాశ్చర్యమతః పరం. అహన్యగని భూతాని యమాలయం గచ్చంతి ఇహ శేషాహ స్థావరమిచ్చంతి. రోజు పత్రికల్లో, టీవీల్లో కొన్ని వందల మంది అకాల మరణం చెందుతున్న విషయాలు చూస్తూ కూడా, ఎంతోమంది మన దగ్గర బంధువులే తగినంత వయస్సు రాకుండానే వెళ్ళిపోవడం చూస్తూ కూడా, నిన్నటి వరకు మనతో మాట్లాడి ఆనందంగా ఉన్నవాడు పొద్దున్నే లేడుట అన్న విషయం వింటూ కూడా, ఇంతమంది రోజు చనిపోవడాన్ని పత్రికల్లో చదువుతూ, టీవీల్లో చూస్తూ, మన కుటుంబాల్లో మనమే చూస్తూ కూడా మనం శాశ్వతం అనుకున్న ఆస్తులు సంపాదించుకుంటామే. ఇంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏదైనా ఉందా ప్రపంచంలో? నాకు అర్థం కాదు, ఇది ఒక్కటే అన్నాడు. నిజంగా ఎంత ఆశ్చర్యం అండి. యశ్చ సర్వధనీ నరః తస్మాత్త్వమేకం భ్రాతॄణాం యమిచ్చసి సజీవతు. లోకంలో అందరిలోకి గొప్ప ధనవంతుడు ఎవరయ్యా అని అడిగాడు. ఇంకా చివరి ప్రశ్న అంటూనే ఇంకోటి మిగిల్చాడు. మళ్ళీ ఆయనకు అంత సరదాగా ఉంది. యశ్చ సర్వధనీ నరః. వెంటనే ధర్మరాజు చెప్పాడు, ప్రియాప్రియాల గురించి కానీ, సుఖదుఖాల గురించి కానీ, గడిచిపోయిన విషయాల గురించి కానీ, రాబోయే విషయాల గురించి కానీ ఆలోచించిన వాడే నిత్యధనవంతుడు, పరమానందపడినటువంటి యక్షుడు. ఇప్పుడు అంటున్నాడండి, తస్మాత్త్వమేకం భ్రాతॄణాం యమిచ్చసి సజీవతు. అందువల్ల ధర్మరాజా, నువ్వు చెప్పిన ఇన్ని ప్రశ్నల సమాధానాలకు నేను సంతోషించా. ముఖ్యంగా అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏదంటే, ఆశ్చర్యకరమైన విషయం చెప్పో, నాకు కూడా బుర్ర తిరిగిపోయిందయ్యా. తెల్లవారి రోజు ఇన్ని వందల మంది చచ్చిపోతుంటే చూస్తూ కూడా మనం శాశ్వతం అనుకుని ఆస్తులు సంపాదించుకుంటున్నామే, భగవన్నామస్మరణ మానేసి. ఇంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏదన్నా ఉందా అన్నావు. శభాష్ ధర్మరాజా, శభాష్. అందుకని నీకు వరం ఇస్తున్నా, ఈ నలుగురు సోదరుల్లో ఒక్కడిని బతికిస్తా. ఎంత దుర్మార్గం అండి. నేనేమన్నాడు, మృతా జీవంతు బాంధవాగా అంటే నీ బాంధవాహ జీవంతు. ఇక్కడ బాంధవులు అంటే ఎవరు? తమ్ముళ్ళు. నీ తమ్ముళ్ళు అందరూ బతుకుతారని సంస్కృతంలో బహువచనం చెప్పాడా? అంటే మాకు ఏకవచనం బహువచనం తెలియదు అనుకుంటున్నాడేమో ఈయన. ఇప్పుడేమంటున్నాడు, ఎం ఇచ్చేసి సజీవతు. ఎం ఒకనే ఇచ్చేసి కోరుకుంటావు, సజీవతు వాడు బతుకుతా. అంటే గమనించండి, మాట తప్పిన వాడు దేవుడు, మానవుడు మాట తప్పలేదండి. ధర్మరాజు మాట తప్పలేదు, యక్షుడు మాట తప్పాడు. కానీ అది ధర్మరాజు వ్యక్తిత్వం. నలుగురు తమ్ముళ్ళు చచ్చిపోతూ ఎవరో ఒకరిని కోరుకోవడం ఆశ్చర్యం అండి. దేనికి పరీక్ష ఇది? ఇంతవరకు సమాచారానికి పరీక్ష, ఇప్పుడు ధర్మరాజు సంస్కారానికి పరీక్ష ఇది. ఒక క్షణం ఆలోచించకుండా ధర్మరాజు కోరాడు, శ్యామో యయేష రక్తాక్షో, శ్యామో యయేష రక్తాక్షో బృహత్సాల సమోత్థితః మఖ వ్యూఢోరస్కో మహాబాహు నకులో యక్ష జీవతు, నకులో యక్ష జీవతు, నకులో యక్ష జీవతు అన్నాడు ఆయన. ఒక్క క్షణం ఆలోచించలేదమ్మా. ఆయన సంస్కారం చూడండి. నకులుని బతికించు, నకులుని బతికించు. అదేమిటండి నకులుని బతకడం? ఏమిటి ఐదుగురు నకులుడి ప్రత్యేకత ఏమిటి? పోనీ కుంతీదేవి అంటే 10 మంది పిల్లలున్నా ఒకళ్ళంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది, అదేమో అనుకోవచ్చు. ధర్మరాజుకి ఏముంటుందండి? ఏ కారణం వల్ల నకులుని అడుగుతాడు? పైగా ఎలా వర్ణిస్తున్నాడంటే, శ్యామో మా తమ్ముడు కృష్ణుడిలాగా నీలమేఘశ్యాముడు, నల్లగా మేఘవ రంగులో మెరిసిపోతూ ఉంటాడు. యయేష రక్తాక్షో ఎర్రటి కళ్ళు శృంగార రసం పెళ్ళూపుకే విధంగా, వీర రసం పెళ్ళూపుకే విధంగా మా తమ్ముడు నకులుడి కళ్ళల్లో అటు ఇటు ఎర్రజీరలు కనపడతాయి. శ్యామో యయేష రక్తాక్షో బృహత్సాల ఇవోత్థితః. మా తమ్ముడు యుద్ధరంగంలో అలా నిలబడితే, నా ఎదురుగా నిలబడితే, వాడి పర్సనాలిటీ అంటామే, ఆ నిలబడిన స్థితికి నేను ఆనందిస్తా. వీడు నా తమ్ముడిని. మద్ది చెట్టులా ఉంటాడు, అర్జున వృక్షంలా ఉంటాడు వాడు, తెల్లగా మెరిసిపోతూ. ఆ చుట్టంతా పొడుగుంటాడు, ఒడ్డు పొడుగు సమానంగా ఉంటాడు. ఆ శరీరం మీద ప్రేమ అడుగుతున్నాడు, మామూలుగా వర్ణిస్తున్నాడు. బృహత్సాల ఇవోత్థితః మద్ది చెట్టు నిలబడినట్టుగా ఉంటాడు నా తమ్ముడు, నీలమేఘవ రంగులో మెరిసిపోతూ ఉంటాడు, ఎర్రటి కళ్ళల్లో శృంగారపు జీరులు కనిపిస్తూ ఉంటాయి. అంత అందమైన వాడు మా నకులుడు అని అండంతో, వ్యూఢోరస్కక విశాలమైన వక్షస్థలం కలిగిన వాడు, శత్రువులు ఎంతమంది కత్తి దెబ్బలు కొట్టినా, గదాఘాతాలు పెట్టినా నలగని కదరని అదరని గుండె మా తమ్ముడిది. అటువంటి నకులో యక్ష జీవతు, నకులో యక్ష జీవతు. ఆ నకులుని బతికించు. యక్షుడు ఆశ్చర్యపోయాడు. ఇదేమిటయ్యా ఈ లాజిక్? నాకు అర్థం కావట్లా. నకులుడు ఏమైనా బ్లాక్మెయిల్ చేశాడా, బెదిరించాడా? ఇగో నన్ను కోరుకోకపోతే ఊరుకోను, ఎందుకంటే నీళ్ళ కోసం మొదట నేనే వచ్చా. అసలు గొడవంతా ఎందుకు జరిగింది? నీళ్ళ కోసం రావడం వల్ల. నీళ్ళ కోసం పంపింది నన్ను, అందుకని నన్నే బతికించాలి అని ఏమన్నా లాజిక్ ఉందేమో.
నెల కోసం పంపాను నకులుణ్ణి, ఆయన పంపడం వల్ల ఇంత జరిగింది అందుకని నకులుణ్ణి, అది కాదు. ధర్మరాజా, మాయలో పడుతున్నావు, యక్షుడండి, మాయలో పడుతున్నావు, ఆలోచించుకో. 10,000 ఏనుగుల బలం కలిగిన వాడు దుర్యోధనుడు తొడలు విరగొడతానని ప్రతిజ్ఞ చేశాడు. దుశ్శాసనుడు రొమ్ము చీల్చి నెత్తురు తాగుతానన్నాడు. అటువంటి భీముణ్ణి కోరుకో, మళ్ళీ అవకాశం ఇస్తున్నా. మనిషిని కంగారు పెట్టడం అంటే ఈ మాటల్లో ఏమనిపిస్తుందో జవాబు చెప్పిన వాడికి చెప్పింది తప్పేమో అనిపిస్తుంది. తీరా చూస్తే సరైంది. భగవంతుడు ఎప్పుడూ అలాగే పెడతాడు పరీక్ష జీవితంలో. తీరా అన్నీ సిద్ధమయ్యాక వస్తుంది అది అనుమానం. అందుకే ఆలోచించుకోవయ్యా. 10,000 ఏనుగుల బలం కలిగిన వాడు, దుర్యోధన దుశ్శాసనులను చంపగలిగిన వాడు, 100 మంది కౌరవులను చంపుతానని ప్రతిజ్ఞ చేసిన వాడు, అటువంటి భీముడిని కోరుకో, మళ్ళీ అవకాశం ఇస్తున్నా. మాట తప్పేమనుకోవద్దు, నేను ఇస్తున్నా, శ్లోకం మార్చేయి, దానికే ఉంది. ఇంకో మాట చెబుతున్నా. పాశుపతాస్త్రం పొందినవాడు, సాక్షాత్ మల్లేశ్వర స్వామిని దర్శించినవాడు, మహానుభావుడు అర్జునుడు, కర్ణుని చంపగలిగిన వాడు. ఏ కర్ణుడి గురించి నువ్వు భయపడి బాధపడుతున్నావో ఆ కర్ణుని చంపగలిగిన ఏకైక వీరుడు అర్జునుడిని కోరుకోవయా. శ్రీకృష్ణుడు నెచ్చని కాడు. అంతేగాని నా కురుని కోరుతావేమిటయా అంటే ఆశ్చర్యంగా అన్నాడండి ధర్మరాజు. నాకు ఈ రాజకీయాలు, గెలుపు గుర్రాలు, లెక్కలు నాకు తెలియవు. ధర్మయేవ హతోహంతి ధర్మో రక్షతి రక్షితః, ధర్మయేవ హతోహంతి ధర్మో రక్షతి రక్షితః. తస్మాత్ ధర్మం న త్యజామి, తస్మాత్ ధర్మం న త్యజామి. మానో ధర్మో హతో వధీత్ నకులో యక్ష జీవతు, నకులో యక్ష జీవతు, నకులో యక్ష జీవతు. ఇప్పుడు ధర్మం గురించి మాట్లాడుతున్నాడు ధర్మరాజు. ధర్మరాజు అనే శబ్దాన్ని తిరగేస్తే రాజధర్మం, రాజధర్మాన్ని తిరగేస్తే ధర్మరాజు. ఇప్పుడు ధర్మరాజు పాటిస్తున్నది రాజధర్మం కాదు, మానవ ధర్మం, మానవత్వం. యక్ష ఒక్క మాట విను, నేను ధర్మానికి కట్టుబడి నకులుణ్ణి కోరుకున్నా. ఎందుకంటే ధర్మయేవ హతః హంతి. ధర్మం గనక మరణించింది అంటే దానికి కారణమైన వాళ్ళందరూ మరణిస్తారు. అది చంపేస్తుంది ఖచ్చితంగా. ధర్మాన్ని మనం కాపాడి తీరాలి. ధర్మరాజు చెబుతున్నమాట. ధర్మ రక్షిత యది రక్షతి. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. ధర్మయేవ హతః హంతి. ధర్మాన్ని మనం నాశనం చేసేస్తే అది మనల్ని నాశనం చేసేస్తుంది. అందువలనే తస్మాత్ ధర్మం న త్యజామి. అందువల్ల నేను ధర్మాన్ని విడిచిపెట్టను. నాకు గెలుపులు, లెక్కలు, డబ్బులు, 10,000 బలాలు, 20,000 బలాలు, పాశుపతాలు కాదు, నాకు ధర్మం కావాలి. ఇంత ప్రమాదకర పరిస్థితుల్లో ఎవడైనా ధర్మం గురించి ఏడుస్తాడండి, గెలుపు గురించి ఏడవాలి. కానీ ఈ మహానుభావుడు జూదవాడిన పాపానికి 12 ఏళ్ళు ఇంత శిక్ష అనుభవించాడే, ఇంకా భయంకరమైన శిక్ష అజ్ఞాతవాసం అనుభవించబోతున్నాడే. ఇప్పుడైనా బలవంతులైన సోదరులు కావాలని కోరుకోకుండా బలంతో నిమిత్తం లేని నకులుణ్ణి ఎందుకు అడుగుతున్నాడండి? ఏ రకమైన ధర్మం అండి? బుర్రకు అందనటువంటి విషయం ఆయన చెబితే కానీ మనకు తెలియదు. తస్మాత్ ధర్మం న త్యజామి మానో ధర్మ హతః అవధీత్. ధర్మాన్ని నాశనం చేస్తే అది నన్ను తిరిగి నాశనం చేస్తుందని నాకు తెలుసు. అందుకని లోకం ఎవరు ఎలా ప్రవర్తించినా నాకు అనవసరం. నా చేత్తో నేను మాత్రం ధర్మానికి అపకారం చెయ్యను. ఇది మనం అందరం తీసుకోవలసిన ప్రతిజ్ఞ కాదా? అది ధర్మరాజు చెబుతున్నాడు. ధర్మాన్ని కాపాడాలి. ధర్మాన్ని కాపాడాలంటే యక్షుడు నకులుణ్ణి కోరడానికి ధర్మానికి సంబంధం ఏమిటో చెప్పవయ్యా, తెలియాలి కదా మాకు. మహానుభావ, విచిత్రంగా మాట్లాడుతున్నావు. ఇన్ని ప్రశ్నలు వేశాను, సమాధానాలు చెప్పావు, కానీ ఈ తర్కం నాకు అర్థం కావట్లా. నకులుణ్ణి కోరుకోవడంలో ఉండే ధర్మం ఏమిటంటే, మా నాన్నగారికి 2 భార్యలు ఉండేవారు. ఒక ఆవిడ చనిపోయింది, కుంతి మాద్రి. 2 మా నాన్నగారి భార్యలు. ఉభే సపుత్రే స్యాతాం వై. నువ్వు 4గురిని బతికిస్తే నాకు ఆనందమే, కానీ ఒక్కడే బతికిస్తానంటో. కుంతి సంతానంలో నేను బతుకున్నా, మాతృ సంతానంలో నకులుడు బతుకుండాలి. ఇంతకంటే నాకు వేరే ఆలోచన లేదన్నాడు. ఏం ఆశ్చర్యం అండి, ఏం ఈక్వేషన్స్. ఇద్దరికీ కనీసం ఒక్క కొడుకేనా మిగలాలి కదా. అందరూ బతికితే మంచిదే, నే కాదన్ను. అందరూ బతికితే మంచిదే, నే కాదన్ను. కానీ ఒక్కరే అంటున్నావు నువ్వు. అందుకని మా కుంతి సంతానంలో ఆ ఈక్వేషన్ కూడా చూడండి. నకులుండే ఎందుకు కోరవు, సహదేవుణ్ణి ఎందుకు అడగలేదు అంటే, మా సంతానంలో పెద్దవాడిని నేను బతుకున్నాను, ఆవిడ సంతానంలో పెద్దవాడు వాడు. ఇంతకు మించి నాకేం తెలియదు, డేట్ ఆఫ్ బర్త్ తోటే నేను చూశా. ఇంత పక్కాగా ఉంటుంది ధర్మరాజు ప్రణాళిక. ధర్మం అంటే అంత పద్ధతిగా. ఇప్పుడు ఇంకా స్పష్టంగా చెబుతున్నాడు. ఇంకో మాట చెబుతున్నాడు. నేను కేవలం వాడు సంతానంతో ఉండాలని మాట ఒక్కటే కాదయ్యా. మాద్రీ చైవతు కుంతీ చ ద్వే భార్యేతు పితుర్మమ ఉభే సపుత్రే స్యాతాం వై ఇతి మే నిశ్చితామతి అనడంతో పాటుగా మాద్రీ చైవతు కుంతీ చ మాతృభ్యాం సమమిచ్ఛామి
విశేషో నాస్తి మే తయోః నకులో యక్ష జీవతు నకులో యక్ష జీవతు నకులో యక్ష జీవతు. నాకు మా ఇద్దరి తల్లుల పట్ల ఎటువంటి భేదభావం లేదు. మా అమ్మ ఎంతో, మాద్రి కూడా అంతే. చనిపోయిన తల్లిని, సవతి తల్లిని ఎవరైనా అంత గౌరవిస్తారా? పైగా ఏమంటున్నాడంటే, యక్ష, ఇందాకే చెప్పాను నేను, అందరం చనిపోతాం. మా మాద్రీదేవి చనిపోవడం కాదు, మా అమ్మ చనిపోతుంది, మేం చనిపోతాం, నువ్వు, అందరం సమస్త జీవరాశి చనిపోవలసిన వాళ్ళమే. రేపొద్దున మేమంతా స్వర్గానికి గడతాం, అక్కడ మా మాద్రీదేవి అక్కడ ఉంటుంది. నేను నకులుని కాకుండా భీమున్నో అర్జునున్నో కోరుకుంటే ఆవిడ ఏమంటుంది మా అమ్మతోటి? ఎంతైనా నీ బిడ్డలే అమ్మ అలా పెంచావు స్వార్థంతో, అందుకని నా బిడ్డలు అన్యాయం అయిపోయారు, నేను చచ్చిపోయాను కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడేవాడు ఎవడూ లేడు, నీ బిడ్డ గురించే మాట్లాడాడమ్మా అని మా అమ్మను అందా. అప్పుడు మా అమ్మ తల ఉంచుకోదా? నా కారణంగా మా అమ్మ ఈ లోకంలోనేనా, ఏ లోకంలోనేనా తల ఎత్తుకుని బతకాలి కానీ తల దించుకుని బతకడానికి వీల్లేదు, అందువల్ల కోరుతుంది. ఆనందించి యక్షుడు అన్నట్ట, తస్యతే అర్ధాచ్చ కామాచ్చ ఆంకృశంశం సమన్యతే తస్మాత్తే భ్రాతరం సర్వే జీవంతు భరతర్షభ తస్మాత్తే భ్రాతరం సర్వే జీవంతు భరతర్షభ జీవంతు భరతర్షభ జీవంతు భరతర్షభ. నువ్వు అర్ధపురుషార్థం కంటే, డబ్బు కంటే, కోరికల కంటే, పౌరుషాల కంటే, రాగద్వేషాల కంటే ధర్మానికి ప్రాధాన్యం ఇచ్చావు, సమానత్వానికి ప్రాధాన్యం ఇచ్చావు. సవతి తల్లిని, కన్న తల్లిని ఇద్దరిని సమానంగా చూశావు. నీ ధర్మానికి నేను ఆశ్చర్యపోతున్నా. నువ్వు అడక్కపోయినా సరే నేను నలుగురిని బతికిస్తున్నా, తీసుకెళ్ళవయ్యా అన్నాడు. ఇది ఆశ్చర్యకరంగా ముగిసింది. ఇది ధర్మరాజు ఆశించలేదు, ఆయన ఆశించలేదు, ఆలోచించలేదు, ఇస్తాడనుకోలేదు, అసలు ఒక్కడిని కూడా బతికిస్తాడని నమ్మకం లేదు. కేవలం ఆయన వేసిన ప్రశ్నలు 100కు పైగా ఉంటాయని జవాబు చెప్పాడంతే. మనం చెప్దాం, మన పని మనం చేద్దాం, తర్వాత విషయం భగవంతుడు చూసుకుంటాడు. సరిగ్గా భగవద్గీతలో చెప్పింది అదే కదండి. నాయనా, నీ ధర్మం ముందు నేను తలంచుతున్నానయా. నేను కాదు, ఒక యక్షుడు కాదు, సుర సాధ్య యక్ష సిద్ధ సాధ్య యక్ష గంధర్వ కింపురుష కిన్నరాది వీరులు నాగ విద్యాధరాదులు గరుడ గంధర్వాదులు అందరూ నీ ధర్మం ముందు తల వంచుతున్నారయా. తస్మాత్తే భ్రాతర సర్వే జీవంతు భరతర్షభ. నీ నలుగురు తమ్ముళ్ళు బతుకుతారయ్యా అన్నాడు. ఇప్పుడు ఆశ్చర్యకరంగా ధర్మరాజు దండం పెట్టి నిలబడితే నలుగురు తమ్ముళ్ళు కింద ఆయనకి బాధాభివందనం చేస్తున్నారు. తమ్ముళ్ళను లేచి కన్నీళ్లతో కౌగిలించుకుని పక్కన నిలబడగానే కొంగ మాయమైంది. యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు అక్కడ. ఈ కొంగ రూపంలో వచ్చినవాడు యక్షుణ్ణి అన్నవాడు యమధర్మరాజు. స్వయంగా ధర్మరాజు పుట్టుకకి వరప్రసాదమిచ్చి కారణమైనటువంటి మహానుభావుడు. ఆయన అన్నాడు, ఏమయ్యా, మేము ఎంతోమందికి వరాలు ఇస్తామయ్యా, ఎంతోమంది పుట్టారు మా వల్ల, ఇలాగా అందరు కుమారులు ఇలా ఉన్నారా? అదిగో నా వరప్రసాదం వల్ల పుట్టిన ధర్మరాజు నిజంగా నేను గర్వించదగిన కుమారుడు అని ఇప్పుడు చెబుతున్న నలుగురు తమ్ముళ్ళని బతికించడం పక్కనట్టవయ్యా, ఇంకో వరం ఇస్తాను కోరుకోమన్నాడు. ఇంకో వరం ఇప్పుడు ఏమన్నా తెలుసా? ఎలా మర్చిపోకుండా ఉంటాడో చూడండి. నాకు గుర్తొచ్చింది, ఆ బ్రాహ్మడికి అరణ దొరికేలా చేయమన్నాడు ఆయన. అసలు కథకి మూలం ఎక్కడ బ్రాహ్మడు, ఆయన ఈ బాడికి వెళ్ళిపోయాడేమో. ఆ బ్రాహ్మడు పాపం అరణ అడిగాడు, దానికి పరిగెడుతుంటేనే కదా ఇదంతా జరిగింది. పాపం ఆయనకు అరణ దొరికేలా చేయి. ఎంత చిన్న విషయం అండి. జీవితంలో ఏ చిన్న వ్యక్తికి ఇచ్చిన మాట కూడా మనం మర్చిపోకూడదు. నువ్వు శ్రీ మహావిష్ణువుకి మాట ఇచ్చినా, శ్రీశైల మల్లేశ్వరుడికి మొక్కినా, చిన్నపిల్లాడిని సినిమాకి తీసుకెడతానని మాట ఇచ్చినా ఒకటే లెక్క, తీసుకెళ్ళాలంతే, మాట తప్పకూడదు. ఆ అరని ఇవ్వండి అంటే యమధర్మరాజు నవ్వుగా ఈ మానవత్వం, సరే ఇంకోటి కోరుకోమన్నాడు. అది ఎక్కువ దేవతలు పొంగిపోతే అలాగే ఇంకోటి కోరుకో. అప్పుడేమడిగి ఇంక అడగట్లా, అతి పనికి రాదు, అజ్ఞాతవాసం రద్దు చేయమని అడగచ్చు, దుర్యోధనుడు వచ్చి మా కాళ్ళ మీద పడేలా చేయమని అడగచ్చు, లేకపోతే దుర్యోధనుడిని పట్టుకెళ్ళిపో, ఎలాగో యమధర్మరాజేగా పట్టుకెళ్ళిపోతాడు, దుర్యోధనుడిని పట్టుకెళ్ళిపో అనొచ్చు. ఏమడగలేదండి. నీ దర్శనమే అన్ని వరాలకి మూలం, నాకు ఆ దర్శనం కలిగింది, ఇంకేం కావాలన్నాడు ధర్మరాజు. ఎంత గొప్పవాడండి యమధర్మరాజు దర్శనం. ఇప్పుడు ఆలోచించండి, యమధర్మరాజు దర్శనం అంత గొప్పదైతే యమధర్మరాజును గుండెల మీద తన శ్రీశైల మల్లేశ్వర స్వామి దర్శనం ఎంత గొప్పదండి. మనం అందరం అది పొందగలిగాం. ఇంతకంటే చరితార్థత ఉంటుందా జీవితంలో? శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్